ఘనత కలుగునుగాక. యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుంటున్నాం. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయన్ను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనదేదో అదే చేయును. ప్రియమైనటువంటి దేవునిలారా, యోబు గ్రంథములో మరి యోబు మాట్లాడినటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవుడు శక్తిమంతుడు, సర్వసృష్టికి ఆధారబోధుడు. ఆయనకి ఇష్టమైనట్టుగా ఆయన సృష్టి అంతా కూడా చేసి ఉన్నాడు. ఇక మీదట కూడా ఆయనకి ఇష్టమైనట్టుగానే చేస్తాడు అని చెప్తున్నారు. నువ్వేమి ఇలా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు అని అడగలిగే అర్హత ఎవరికి కూడా లేదు అని మనం గమనిస్తున్నాం. ఉదాహరణకు మనం చూసినప్పుడు సౌలు రాజుకు బదులు ఇశ్రాయేలుకి మరి ఒక రాజును నియమించాలని దేవుడు తలంచాడు. అందుకని యెషయా కుమారుల్లో బెత్లెహేముకు వెళ్ళి యెషయా కుమారులో ఒకరిని నువ్వు రాజుగా నియమించమని చెప్పినప్పుడు సమూయేలు యెషయా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు యెషయా 7 కుమారులను పిలిపించారు. సమూయేలు ఒక్కొక్కరిని చూసినప్పుడు వాళ్ళు ఎత్తు లావు చూచి వీడు ఇశ్రాయేలుకు రాజుగా ఉండటానికి తగినవాడు అని ఒక్కొక్కరిని గురించి అంచనా వేసుకున్నాడు. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, మనుషులు బాహ్య రూపమును చూస్తాడు, యెహోవా హృదయములను చూసి లక్ష్యం చేయవాడని చెప్పినప్పుడు మరి వాళ్ళెవరిని కూడా రాజుగా నియమించడానికి దేవుడు ఇష్టపడలేదు. అప్పుడు దేవుడు మరలా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. వీరు కాదని చెప్పినప్పుడు సమూయేలు మరలా యెషయాని అడుగుతున్నాడు, ఇంతమంది అయినా నీకు కుమారులు, ఇంకా కుమారులు ఎవరు లేరా అని అడిగినప్పుడు ఉన్నాడు, కడసారి వాడు అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే అతన్ని పిలిపించు, అతడు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని సమూయేలు చెప్పాడు. వెంటనే అతన్ని అడవి నుంచి పిలిపించాడు. అతడు వచ్చినప్పుడు చూడటానికి చక్కని వాడును, ఎర్రని వాడును, పొట్టివాడును, చక్కని నేత్రములు కలవాడును ఉన్నట్టుగా చూస్తున్నాము. దేవుడైన యెహోవా నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతన్ని నువ్వు అభిషేకించు అని చెప్పి అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్త అయినప్పటికీ మనం ఈ లోకంలో ఉన్న మనుషులు కనుక మన తలంచినటువంటి తలమును దేవుడు అవును ఆమేనని ముద్ర వేయడు. కీర్తనలు 113, 7-9 వరకు మనం చూస్తే ప్రధానులతో తన జనుల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెండకుప్ప నుండి బీదలను పైకెత్తువాడు, ఆయన సందు లేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయువాడు అని మనం గమనిస్తున్నాం. దావీదు తల్లిదండ్రులు కానీ సహోదరులు కానీ దావీదుని ఎంచుకొనలేదు, కానీ దేవుడు ఎంచుకున్నాడు కనుక దేవుడు అతన్ని రాజుగా నియమించాడు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవుని చిత్తం ఎరిగి మనం జీవించినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏమిటంటే ఆయన చిత్తంలో ఎలా ఉంటుందో అలా జీవించడానికి మనం నేర్చుకోవాలి. అందుకని పరలోక ప్రార్థనలో కూడా మనం గమనించినప్పుడు ప్రభువు నేర్పించింది మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వాక్యంలో, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరునుగాక అని తన శిష్యులకు నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేయదలిచి ఉన్నాడో అదే చేస్తాడు, మనుషులు చెప్పినట్టు చేసేవాడు కాదు అని తెలుసుకొని మనం ప్రార్థించినప్పుడు మన జీవితంలో కానీ దేవుని చిత్తం ఎరిగి జీవించడానికి నేర్చుకోవాలని ప్రభు ఇక్కడ మనకు హెచ్చరిస్తున్నాడు. అటు ఆత్మీయ జీవితం కలిగి ఉండినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఈ లోకంలో మాకు బ్రతకటానికి కొంతకాలం ఇచ్చావు. ఈ కొంతకాలంలో మేము నీ చిత్తాన్ని ఎరిగి జీవించడానికి మాకు నేర్పించమని సహాయం చేయమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.